గుక్కెడు నీటి కోసం గుండెలవిసేలా తిరుగుతున్నారు. పిల్లలు చదువులకు స్వస్తి పలికారు. పెద్దలు కూలీనాలి వదిలారు. వచ్చే అరకొర నీటి కోసం రోజంతా బోరు దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితిని తట్టుకోలేక కొందరైతే ఏకంగా వలస బాట పడుతున్నారు. అది ఎక్కడో అనుకుంటే పొరబడినట్టే. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో ఈ దారుణ పరిస్థితి నెలకొంది. జలం కోసం జనం పాట్లు, గొంతెండుతున్న పల్లెలు, బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల ప్రయాణం, గంట కొడితే తప్ప బిందె నింపని బోరింగులు, మెతుకు సీమలో బతుకు పాట్లు. మెదక్ జిల్లాలో దుర్భర పరిస్థితి. దాహం దాహం, బిందెడు నీళ్లిస్తే బ్రతికిపోతాం, లేదంటే గొంతెండి చచ్చిపోతాం. ఇది మెదక్ జిల్లాలోనే కొన్ని వందల గిరిజన తండాల్లోని దయనీయ పరిస్థితి. భూగర్భ జలాలు లేని ఈ ప్రాంతమంతా కరువుతో కటకటలాడుతోంది. వేసవికాలం వచ్చిందంటే చాలు నీటి కోసం ఇక్కడ పోరాటం జరుగుతుంది. తాగునీటి కోసం తండావాసులు కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడన్నా బిందెడు నీళ్లు దొరక్కపోతాయా అన్న ఆశతో రోజంతా తిరుగుతున్నారు. మురుగునీరును తలపించే గుంతలో నీరే పలు గిరిజన గ్రామాలకు ఇప్పుడు ప్రధాన నీటి వనరుగా మారింది. ఆ గుంతలోని నీటిని తాగుతూ వాటిని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. వేరే దారి లేక ఊట చలమలు, లోతైన బావుల్లో ప్రాణాలను పణంగా పెట్టి నీటిని తెచ్చుకుంటున్నారు. ఏళ్ల కిందట కురిసిన వర్షాలకు మడుగులో వచ్చి చేరిన నీరు గిరిజన వాసుల అవసరాలను తీరుస్తోంది. ఇందులో నుంచి ఊరే నీటి కోసం ఉదయం నుంచి ఖాళీ బిందెలతో పడిగాపులు కాస్తున్నారు. అక్కడక్కడ ఒకటి అర బోర్లు ఉన్నా అందులో నుంచి వచ్చే సన్నటి ధారతో బిందె నిండాలంటే గంటల సమయం పడుతోంది. నీళ్ళు 6 గంటలకు వస్తుంది, మర్ర 4 గంటలకు 3 గంటలకు ఇట్లా నీళ్ళు వస్తుంది. నీళ్ళు రాకసినాయి, మాకు చాలా జ్వరాలు వస్తున్నాయి. చెరువు నీళ్ళు తాగుతున్నాము, మాకు చాలా తక్లీఫ్ ఉన్నది. గిరిపుత్రులు రోజూ స్నానాలనే మాట మరచి చాలా రోజులైంది. స్నానాలు ఎవరైనా చేసినా ఆ నీటినే పశువుల దాహార్తికి ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తండాలో పరిస్థితి ఏ విధంగా ఉందో. నీటి కొరతతో దొరికిన నీటిని తాగేస్తున్నామని, ఆ కారణంగా తాము రోగాల బారిన పడుతున్నామని వారంటున్నారు. ఏం సార్, మాకు నీళ్ళు లేవు, ఏం లేవు, తక్లీఫ్ చాలా అవుతున్నాయి. 3 కిలోమీటర్లకి వెళ్ళి నీళ్ళు తీస్తున్నాం, ఇబ్బంది అవుతున్నాయి. మాకు దగ్గు పర్సన్ వస్తున్నాయి, అన్ని తక్లీఫ్ అవుతున్నాయి. రోడ్ లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు సార్ మాకు. తండాల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం నేతలు వస్తారే తప్ప తమ గురించి ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు. తాండా వెనకబడింది, మీ సార్ మంచిగా ఉన్నారు, మీ ఓటు వేస్తారు, మాకు తాండాలు లేదా, ఆ ఓటు పట్టడానికి అందరు వస్తారు, మేము అట్లాగే ఉండాలనా? ఏం చేయాలా? చెరుకు కొట్టి బతుకుతున్నాం. ఈ తాండా ఈ కంటి మండలం లోపల వెనకబడ్డ సార్ తాండా ఇది. ఇప్పుడు ఒకటి 40 ఏళ్ళ సంది వెనక ఉన్నది. ఉంటే ఉంటాంలే కూడా మా తాండా ఎక్కడ పోయి చచ్చిపోవాలని ఎలాగొచ్చింది సార్. మా తాండాకు ఉబ్బెద్ది ఉన్నది, ఏ లీడర్ కూడా చేయకొచ్చిండు సార్. మాకు తక్లీఫ్ అయిపోయింది. ఈ తాండది ఎక్కడ పోయి గారెలే పడితే మాకు సంతోషం ఉన్నది సార్, అంతా తక్లీఫ్ ఉన్నది. జిల్లాలో ప్రధాన నీటి ఆధారమైన సింగూర్, మంజీరాలు నెర్రెలు వారాయి. 30 టీఎంసీల కెపాసిటీ ఉన్న సింగూర్ శూన్యానికి పడిపోయింది. దీంతో ఈ ప్రభావం జిల్లా అంతటా చూపుతోంది. ఇప్పుడే ఇంతటి దారుణ పరిస్థితి ఉంటే మున్ముందు తమ గతేంటని తండా గ్రామ వాసులు భయపడిపోతున్నారు. ఇప్పటికైనా సర్కారు తమపై దృష్టి పెట్టి గుక్కెడు నీటినందించి ఎండిపోతున్న గొంతుల దాహార్తిని తీర్చాలని వేడుకుంటున్నారు. లేదంటే తమకు చావు తప్ప మరేదారి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరస్పాండెంట్ విష్ణు, సాక్షి న్యూస్, మెదక్ జిల్లా.